నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. కరువు రక్కసిని మెడ పట్టుకొని గెంటేశారు. దుర్భిక్ష వాతావరణాన్ని సరిహద్దులు దాటి తరిమి కొట్టారు. ఇసుక రంగంలో మారిపోయిన నేలకి మళ్లీ మట్టి పరిమళాలు అందించారు. బీటలు వారిన నేలను మంత్రం వేసి అతికించారు. బంగారు పొలాలుగా మార్చేశారు. ఎడారి రాష్ట్రంపై ఆకుపచ్చ తివాసీని పరిచేస్తున్నారు. పాతాళం కన్నా కిందకు పోయిన జలసిరులను పిలక పట్టుకొని పైకి తీసుకొచ్చారు. ఆకాశంలోంచి రాలిపడే దోసిళ్లతో ఏరి నేలతల్లి కడుపులో దాచారు. చూస్తూ ఉండగానే అద్భుతం జరిగిపోయింది. ఏడాది క్రితం వరకు వికటాట్టహాసంతో వెక్కిరించిన ఎడారి నేడు బిక్కముఖం వేసింది. ఆకుపచ్చ పంటలు భూమిలోంచి పొడుచుకు వచ్చి ఎడారి దాష్టీకాన్ని తిప్పికొట్టాయి. ఇంత అద్భుత విజయంలో కీలక పాత్రను మన తెలంగాణ ఇంజనీర్ వెదిర శ్రీరామ్ పోషిస్తే, శ్రీరామ్పై పూర్తి నమ్మకం ఉంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన రాజస్థాన్ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. అందరూ కలిసి ఎడారిని ఓడించారు. ఈ విజయంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మానవ ప్రయత్నం ఉండాలే కానీ మండు టెండల్లో పండు వెన్నల్ని కురిపించవచ్చు. మండు వేసవిలో వానజల్లును మురిపించవచ్చు. ప్రయత్నానికి ఆత్మవిశ్వాసం తోడైతే కటిక ఎడారిని పచ్చని తోటగా మార్చేయచ్చు. ప్రస్తుతం రాజస్థాన్లో అలాంటి భగీరథ యత్నమే చేస్తున్నారు. ఈ నీటి గలగలలు చూస్తే ఏ గోదావరి జిల్లా ఒడ్డున ఉన్నట్టుంది కదూ. ఆ పచ్చని తోటలు చూస్తుంటే ఏ కోనసీమనో దూరం నుంచి చూస్తున్నట్టు లేదు. ఈ రెండు దృశ్యాలు చూస్తుంటే ఇదేదో సస్యశ్యామలమైన రాష్ట్రంలా కనిపిస్తోంది కదూ. నిజం ఏంటంటే ఇవేవీ నిజాలు కావు. నీళ్ల గలగలలు నిజమే కాని ఇది గోదావరి జిల్లా కాదు. ఆకుపచ్చదనం నిజమే కాని ఇది కోనసీమ కాదు. హాయిగొలిపే వాతావరణమే కాని ఇది సస్యశ్యామలమైన ప్రాంతం అంతకన్నా కాదు. మీకు తెలుసా, ఏడాది క్రితం వరకు ఇక్కడ నీటి చుక్క ఆనవాలు కనబడేది కాదు. ఏడాది క్రితం వరకు ఇక్కడ ఆకుపచ్చదనం అంటే ఏంటో కూడా ఎవరికీ తెలీదు. కరవు రక్కసి పుట్టినిల్లులా ఈ ప్రాంతం భయం భయంగా ఉండేది. బ్రహ్మజముడు మొక్కలా ఆకలి కేకలు వేస్తూ అసహనంగా ఉండేది. ఎడారి రంగును నెమ్మది నెమ్మదిగా పులుముకుంటూ, దుర్భిక్ష వాతావరణాన్ని ఏటా పెంచుకుంటూ, జీవితాలపై ఆశలను తగ్గించుకుంటూ జనం పొరుగు ప్రాంతాలకు వలసపోయేవారు. ఇప్పుడిప్పుడే దీని రూపురేఖలు మారిపోతున్నాయి. మనం ఉన్నది రాజస్థాన్లో అంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. ఎందుకంటే రాజస్థాన్ అంటేనే ఎడారి గుర్తుకు వస్తుంది. రాజస్థాన్ అనగానే కరవు గుర్తుకు వచ్చి వెన్నులో దడపుడుతుంది. రాజస్థాన్ అనగానే నిప్పులు చెరిగే మండుటెండలు, నీటి చుక్కలేక అల్లాడే జనం గుర్తుకొస్తారు. విస్తీర్ణంలో దేశంలోనే పెద్ద రాష్ట్రం రాజస్థాన్. విస్తీర్ణంలోనే కాదు, కరవులోనూ నంబర్ 1. రాజస్థాన్ రాష్ట్రంలో 40% ఎడారే, మిగతా 60% పచ్చటి పొలాలతో వెలిగిపోతోందని కాదు, ఎడారి కాదంతే. దేశం మొత్తం మీద నీటి లభ్యతలో రాజస్థాన్ వాటా 1% అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇలాంటి కరవు రాజ్యానికి ఒకప్పుడు తాగునీటిని రైళ్లలో తీసుకురావలసి వచ్చేది. ఈ కరవు రాజ్యానికి ముఖ్యమంత్రి అయిన వసుంధర రాజే సంకల్పంతో రాజస్థాన్ అనూహ్యమైన విజయాల వైపు పయనిస్తోంది. సాగునీటి మాట దేవుడెరుగు. తాగునీటికి కటకటలాడే రాజస్థాన్లో ప్రతి గ్రామం నీటి విషయంలో స్వయం సమృద్ధిగా ఉండాలని ముఖ్యమంత్రి వసుంధర రాజే అనుకున్నారు.
ఆ సమయంలోనే మన తెలంగాణకు చెందిన ఇంజనీరింగ్ మేధావి వెదిరే శ్రీరామ్ ఓ మంచి ప్రతిపాదనను వసుంధర రాజే ముందుంచారు. ఓ బృహత్తర పథకంతో ఎడారిగా మారిపోతున్న గ్రామాల్లోనూ పాతాళ గంగను ఉప్పొంగేలా చెయ్యవచ్చునని శ్రీరామ్ ఆ ప్రతిపాదనలో వివరించారు. అది ముఖ్యమంత్రికి నచ్చింది. వెంటనే ఆ పథకాన్ని అమలు చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఎక్కడో తెలుగు రాష్ట్రానికి చెందిన ఇంజనీర్కి పనులు అప్పగించటమేంటి, మనకి ఇంజనీర్లు లేరా అని సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చింది. అయినా వసుంధర మనసు మార్చుకోలేదు. వెదిరే శ్రీరామ్కే ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతలు అప్పగించారు. శ్రీరామ్ తాను చెప్పిన పథకాన్ని కార్యరూపంలోకి తెచ్చారు. ముందుగా స్థానికుల నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. తమ భూములను ఏం చేస్తారో అని వారు ఆందోళన చెందారు. అలాంటి గ్రామాలను వదిలి నూతన పథకానికి సుముఖంగా ఉన్న గ్రామాల్లోనే శ్రీరామ్ తన పథకాన్ని అమలు చేశారు. ఏడాది తిరిగేసరికి అందరికీ మతిపోయింది. చెరువుల్లో నీళ్లు మెరిశాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ప్రజలకు తాగునీరే కాదు, పశువులకు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు కూడా లభించింది. మరో 2 ఏళ్లు పోతే మండు వేసవిలో కూడా చెరువుల్లో నీళ్లు గలగలమంటాయని శ్రీరామ్ భరోసా ఇస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే ఎఫెక్ట్ ఉంటుంది, ఈ సంవత్సరం కూడా ఎఫెక్ట్ ఉండింది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మీకు నీళ్లు మొత్తం ఇంకిపోయి నీళ్లు కనపడట్లేదు. కానీ ఫస్ట్ ఇయర్లో మాకు దాదాపుగా 30% చెరువు 30% టైం నిండే ఉంది. సెకండ్ ఇయర్లో 60% నిండుతుంది. థర్డ్ ఇయర్లో 3 ఇయర్స్ తర్వాత 100% ఆ చెరువు సమ్మర్లో కూడా నీళ్ళతో ఉంటుంది. ఇది 3 ఇయర్స్ ప్రోగ్రామ్. ఫైనాలిటీ 3 ఇయర్స్లో వస్తుంది. ఎప్పుడైనా ఏ ఇయర్ మొదలు పెట్టామో అప్పటి నుంచి థర్డ్ ఇయర్లో మొత్తం 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంతకీ శ్రీరామ్ చేసిన ప్రతిపాదన ఏంటి? ఎడారిగా మారిపోతున్న నేలకి తడి కావాలి. ప్రకృతి శపించినప్పుడు వైపరీత్యాలను భరిస్తున్నాం. అదే ప్రకృతి వరాలనిచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం లేదు. అలా అందిపుచ్చుకుంటే వైపరీత్యాలను కూడా వెక్కిరించవచ్చుననేది శ్రీరామ్ ఆలోచన. 4 వాటర్ కాన్సెప్ట్ ని రూపొందించారు శ్రీరామ్. నింగి నుండి నేలకి మబ్బుల చూరు పట్టుకుని రాలిపడే వాన చుక్కలే నేలపై పడగానే పరుగులు తీస్తాయి. ఆ పరుగులకు అడ్డుకట్ట వేసి నీటికి నడక నేర్పడం మొదటి లక్ష్యం. నడక నేర్చిన నీరు భూమిపై ప్రశాంతంగా పారేలా చూడడం రెండో లక్ష్యం. నెమ్మదిగా పారే నీటికి నిలకడగా నిలబడడం నేర్పడం మూడో లక్ష్యం. నిలిచిన నీరు భూమిలో ఇంకేలా చేయడం నాలుగో లక్ష్యం. ఈ 4 లక్ష్యాల మేళవింపే 4 వాటర్ కాన్సెప్ట్. ఈ సంకల్పానికే ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ గా పేరు మార్చారు. వసుంధర రాజే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆరంభించిన ఈ పథకం ఇప్పుడు రాజస్థాన్లో అద్భుతాలు సాధిస్తోంది. ఏడాది తిరగకుండానే గ్రామాలన్నీ జలసిరులతో మెరవడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వర్షపు నీటి ప్రవాహాన్ని అంచనా కట్టి తగిన సంఖ్యలో గుట్టలపై కందకాలు తవ్వడం మొదటి దశ. అవి నిండిన తర్వాత దిగువన ఏర్పాటు చేసిన కాంటూర్ ట్రెంచెస్ లోకి నీరు చేరతాయి. అక్కడి నుంచి మినీ పర్క్యులేషన్ ట్యాంకుల్లోకి, ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్ ట్యాంకుల్లోకి నీరును క్రమంగా చేర్చడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలు జరుగుతాయి. మొత్తం మీద పడిన వర్షపు నీరు ఒకేసారి పల్లంలోకి వెళ్లకుండా దశల వారీగా భూమిలోకి ఇంకించడమో ఉపరితలంపై స్టోర్ చేసుకోవడమో జరుగుతుంది. అంటే ఒక్క వానచుక్క కూడా వృధా కాకుండా ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం ఇది. రిడ్జ్ టు వ్యాలీగా పిలిచే ఈ ఆలోచన గురించి శ్రీరామ్ వివరిస్తున్నారు. వాటర్ షెడ్ ఏరియా ట్రీట్మెంట్ అంటే రిడ్జ్ టు వ్యాలీ, అంటే హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ వరకు రిడ్జ్ నుంచి వ్యాలీకి స్ట్రక్చర్స్ చేస్తాము. ఈ స్ట్రక్చర్స్నే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్, వాటర్ షెడ్ ఏరియా ట్రీట్మెంట్ అంటాం. ఇందులో పైనుంచి కింది వరకు రిడ్జ్ నుంచి వ్యాలీకి వచ్చేటప్పుడు ముందుగా స్టాగర్డ్ ట్రెంచెస్ అనేది చేస్తాము. ఈ కనపడేటి అన్నీ కూడా స్టాగర్డ్ ట్రెంచెస్. ఆ తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్ అని చేస్తాం. అన్నిటికంటే కిందికి వచ్చినప్పుడు మినీ పర్క్యులేషన్ ట్యాంక్ అని ఈ మట్టి కట్టేసి ఉంది కదా, ఆ మట్టి కట్టేసి ఉందని ఎంపీటీ అంటాము. ఇట్లా రిడ్జ్ టు వ్యాలీలో ఒకదాని తర్వాత ఇంకోటి ఒక పద్ధతి ప్రకారం చేసేదే వాటర్ షెడ్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్. ఈ ఏరియాలో 2400 హెక్టార్స్లో ఇది చేయడం జరిగింది.
ఈ ఏదైతే ఈ రిడ్జ్ టు వ్యాలీ అప్రోచ్లో ఏదైతే మనం నీళ్లు భూమిలోకి ఇంకేలాగా చేస్తామో దాని ఫలితము అక్కడ ఉన్న విలేజ్లో ఆ గ్రీనరీ కనపడతా ఉంది వ్యాలీలో. అక్కడ మీకు ఆ నీళ్లను ఉపయోగించుకొని సాగునీరు ద్వారా అక్కడ మీకు ఆ గ్రీనరీ ఏరియాలో పంటలు వేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయడం ఒక ఎత్తైతే ఆధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుకోవడంలోనూ విజయం సాధించారు. సర్వేతో మొదలు పనులను క్షేత్రస్థాయి సిబ్బందికి వదిలేస్తే నాణ్యత లోపించడంతో పాటు ఖచ్చితత్వం కూడా రాదని భావించిన ప్రభుత్వం సాంకేతికతను జోడించింది. నిపుణుల సహాయాన్ని తీసుకుంది. ఎక్కడ కందకాలు తవ్వాలి, వాలు ఏ వైపు ఉండాలో నిర్ధారించేందుకు డ్రోన్ కెమెరాలను, మైనర్, మినీ ట్యాంకులు ఏ దిశగా ఉండాలన్న అంశాలన్నింటికీ గూగుల్ జియో మ్యాపింగ్ టెక్నాలజీని వాడారు. వే పాయింట్ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ని తయారు చేసి క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఎంటర్ అయ్యేలా, యాక్యురసీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. తొలి ఏడాది పడిన కష్టానికి మంచి వర్షాలు కూడా తోడు కావడంతో జల్ స్వావలంబన్ పథకం ఫలితాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. గుక్కడి నీటి కోసం మైళ్ల కొద్ది నడిచే రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి జల స్వావలంబన ఉద్యమం ఒక వరంలా మారింది. గతంలో ఒక్క పంట కూడా దొరకని నీళ్లు ఈసారి 3 పంటలు కూడా దొరికేటువంటి పరిస్థితి. దీనికన్నిటికీ కారణం ముఖ్యమంత్రి జల స్వావలంబన ఉద్యమం. ఇప్పుడు ఈ పథకం వల్ల సుమారు 8,000 గ్రామాలకు ఇప్పటికే తాగునీరుని అందించేలా పథకాన్ని రూపొందించారు. దాని కారణంగా మనం చూస్తున్నాం బాన్వారా ఇది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వేసవి కాలంలో అసలు కనీసం చుక్క నీరు దొరకనటువంటి పరిస్థితి. అటువంటి ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఒక చెరువు నిర్మించారు. ఈ కొండలపై నుంచి జాలువారేటువంటి నీటిని ఒడిసిపట్టి ఇక్కడ ఒక చెరువును క్రియేట్ చేశారు. దీని కారణంగా ఇటు పశువులకు త్రాగునీరు ఉంటుంది, మనుషులకు అట్లాగే పంటలకు కూడా సాగునీరు అనేటువంటి ఒక సిచ్యువేషన్, ఒక లైవ్లీహుడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. దీని కారణంగా రాజస్థాన్లోని ప్రస్తుతం 7,000 గ్రామాల ప్రజలు ఆనందంతో ఉన్నారు. కేవలం పూడికతీతకే పరిమితం కాకుండా క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం ట్రీట్మెంట్ చేసి ఈ ఏరియాను ఒక స్వావలంబన దిశగా, ఇది తరతరాలకు నిలిచిపోయే దిశగా ఈ పథకాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేస్తోంది రాజస్థాన్ సర్కార్. జలావాడ్ జిల్లా మినీ చిరపుంజీలా మారిందనే సంతోషాన్ని స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం 2-3 నెలలే నీళ్లు కనిపించేవని, ఇప్పుడు పరిస్థితి చూస్తే 2 పంటలు సాగు చేయగలమన్న నమ్మకం కలిగిందని అంటున్నారు. बहुत बढ़िया लग रहा सर, बढ़िया लग रहा। अभी यहाँ पे कई बरसों से पानी तो था नहीं इसमें, अब ये तालाब बढ़िया पानी दिख रहा है। ऐसे ऐसे नाले बहुत सारे पड़े हैं, तो नाले में पानी बढ़ जाएगी, भर जाएगा तो कुएं में पानी ज़मीन सूसेगा मिलेगा, और एयरपम्प में पानी मिलेगा, नाले में पानी जाएगी, और वाटर पंप से आदमी सिंचाई कर सकता है, गेहूँ कर सकता है, कपास कर सकता है, चना कर सकता है, मक्का कर सकता है। हम खेती कर रहे हैं, अभी तो कपास करा था और नाले से पानी पिलाया, नाले अब सूख गया, बैठे रहे, क्या करेंगे? नाला जिंदा नहीं है, सूखा नाला था, सूख गया। జల్ స్వావలంబన్ సత్ఫలితాలనివ్వడంతో రైతులతో పాటు తమకు సంతృప్తిగా ఉందంటున్నారు రాజస్థాన్ మంత్రి రావత్. पीने के पानी की तकलीफ हम 100% गारंटी से कह सकते हैं कि इस इलाके में जहाँ अपन खड़े हैं, हाँ खत्म हुआ, क्योंकि हैंडपम्प में पानी आ रहा है, कुएं में भी आ रहा है, ऊपर अभी देख रहा है, नाली में देख रहे हैं। हमारे सारे किसान जो बिल्कुल संतुष्ट है, मैं सोचता हूँ हम भी संतुष्ट हैं और किसान भी संतुष्ट है और बहुत अच्छे। ఈ పథకం తొలి దశలో 3,500 గ్రామాల్లో పనులు చేపట్టారు. సుమారు 1,800 కోట్ల నిధులు ఖర్చు పెట్టారు. చిన్న పెద్ద కలిపి కొత్తగా 500 మినీ చెరువులు, ట్యాంకులు సృష్టించారు. తొలి దఫా ఇచ్చిన ఉత్సాహంతో సెకండ్ ఫేజ్ లో మరో 4,200 గ్రామాల్లో జల సంరక్షణ ఉద్యమం మొదలు కాబోతోంది. पूरे स्टेट में हम कह रहे हैं कि पूरे स्टेट में इस प्रोजेक्ट को हमने लागू किया और पूरे स्टेट में कर रहे हैं। अभी हमने इसको फॉरवर्ड कॉन्सेप्ट को हमने मुख्यमंत्री जल स्वावलंबन अभियान में बदल दिया। तो पूरे स्टेट में हमने जो काम अभी लिए हैं, मैं आपको बताऊं 4,200 गाँवों को हाथ में लिया हमने। फर्स्ट फेज में हमने 3,500 गाँव लिए थे, हमने की सेकेंड स्टेप में 4,200 गाँव को लिया, और 4,200 में से हम लोग 1,40,000 ऐसे काम हमने हाथ में लिए हैं, छोटे हैं बड़े हैं कुछ ये करके। तो हम चाहते हैं पूरे राजस्थान में जो पानी की समस्या है उसका समाधान हम करना चाहते हैं और बहुत खुशहाल राजस्थान बनाना चाहते हैं। జల సంరక్షణ ఉద్యమం ఉమ్మడి సమాజ లబ్ధి కోసం అయినా అక్కడక్కడ సమస్యలు తప్పలేదు. కొన్ని చోట్ల చెరువుల నిర్మాణానికి భూసేకరణ అవసరమైంది. దీంతో రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.
అయితే ప్రభుత్వం మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం కలెక్టర్ నేతృత్వంలో ఉన్న కమిటీ నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఇచ్చి సమస్యను వేగంగా పరిష్కరించింది. అంతేకాదు నష్టపరిహారంలో 75% ముందుగానే రైతుకు ఇచ్చి ఆటంకాలు లేకుండా పనులు పూర్తయ్యాక మిగతా 25% చెల్లిస్తున్నారు. ఆ తర్వాత రైతులందరికీ సమాన అవకాశాలు ఇస్తుండడంతో భూసేకరణలో కోర్టు కేసులు అభ్యంతరాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. ఎడారి రాష్ట్రాన్ని ఆకుపచ్చ వనంగా మార్చేయడమే లక్ష్యమంటున్నారు జల్ స్వాలంబన్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తోన్న శ్రీరామ్. మరో 4 ఏళ్లలో రాజస్థాన్లో మెజారిటీ గ్రామాల్లో జల సిరులు పెంచడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన అంటున్నారు. ఓ మంచి లక్ష్యం ఉండగానే సరిపోదు, దాన్ని చిత్తశుద్ధితో సాధించుకోవడం ముఖ్యం. రాజస్థాన్ ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న తెలంగాణ ఇంజనీర్ వెదిరి శ్రీరామ్ తన సంకల్పాన్ని, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను చాలా ప్రేమగా నిర్వర్తిస్తున్నారు. తన ఆలోచనలను అమల్లో పెట్టే క్రమంలో శాస్త్రీయ దృక్పథంతో, ఖచ్చితత్వంతో ముందుకు పోతున్నారు. వాటర్ షెడ్ అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఈ రాష్ట్రంలో కూడా ఉండింది ఇంతకుముందు. మేము చేసిన మెయిన్ చేంజెస్ ఏంటంటే వాటర్ షెడ్ స్ట్రక్చర్స్తో పాటు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ను, వాటర్ రిసోర్సెస్ ఏవైతే చెరువులు కడతాయో వాళ్ళను, ఫారెస్ట్ ఏరియాస్లో వాటర్ షెడ్ ఏరియాస్ జరిగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, వీటినన్నిటి సమన్వయం చేయడం జరిగింది. నెంబర్ 1. సో ఇంటిగ్రేట్ చేసి ఏదైతే ఒక కన్వర్జెన్స్ అంటామో అన్ని డిపార్ట్మెంట్స్ యాక్టివిటీస్ని అది చేసాము. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే వాటర్ షెడ్ స్ట్రక్చర్స్ కడుతున్నామో రిడ్జ్ టు వ్యాలీ అప్రోచ్ 4 వాటర్ కాన్సెప్ట్ ద్వారా ఒక సైంటిఫిక్ మెథడ్లో మేము శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగం చేసుకొని స్లోప్ ఎంత ఉంది, రెయిన్ఫాల్ ఎంత ఉంది, రన్ ఆఫ్ ఎంత ఉంది, సాయిల్ టైప్ ఏంటి, ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ స్ట్రక్చర్స్ని ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల సైంటిఫికల్గా ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ కరెక్ట్గా భూమిలోకి ఇంకుతాయో, కరెక్ట్గా ఎక్కువ శాతం ఇంకుతాయో ఆ లొకేషన్స్లోనే, ప్రదేశాలలోనే ఆ స్ట్రక్చర్స్ తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు తాగునీటి కోసం 15 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాసపడి వెళ్లాల్సిన దుస్థితి. ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలో తాగునీరు అందుబాటులోకి వచ్చేసింది. తాగునీరే కాదు, సాగునీరు అందుతోంది. 41 లక్షల మంది ప్రజలకు డైరెక్ట్గా తాగునీరు ఇవ్వడం జరిగింది. 45 లక్షల క్యాటిల్కు తాగునీరు ఇవ్వడం జరిగింది. ఇక సాగునీరు విషయానికి వస్తే ఈ భూగర్భ జలాల ద్వారా కానీ, లేకపోతే మేము చేసిన స్టోరేజ్ స్ట్రక్చర్స్ ద్వారా కానీ దాదాపుగా ఒక 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పంట కాకుండా 2, 3వ పంటకు కూడా అది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే భూగర్భ జలాలు భూమిలోకి ఇంకినాయో ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్, తేమ అధిక శాతం ఉంచడం వల్ల, దాంతోపాటు ఈ భూగర్భ జలాలు ఇంకి రావడం వల్ల ఇప్పుడు ఈ చెరువు కిందనే మీరు 3వ పంట, ఇప్పుడు సమ్మర్ ఇది 3వ పంట వేయడం జరిగింది. ఈ విధంగా త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఈ 3500 గ్రామాల్లో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు తీవ్ర దుర్భిక్షం రాజస్థాన్ గ్రామాలను వణికించింది. ఏడాది క్రితం వరకు కూడా గ్రామీణ ప్రజలు పొట్ట చేత పట్టుకుని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వలసపోవలసిన దుస్థితి. ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేని స్థితి. हमारे क्षेत्र में किसान लोग क्या कि एक फसली ज़मीन है और जैसे छोटे छोटे अगर ये तालाब बन जाए तो किसानों को बहुत राहत मिलेगी, नहीं तो क्या पलायन हो जाते हैं। यहाँ के काश्तकार क्या एमपी में चले जाते हैं, इंदौर, रतलाम की साइड, दूसरा क्या कि इधर गुजरात भी चले जाते हैं और जैसे तैसे करके वापस बारिश आ जाती है तो वापस आ जाते हैं। अगर ये छोटे छोटे इस प्रकार ये तालाब माइक्रो डैम बन जाए तो हमारे किसानों के लिए, मवेशियों के लिए నీటి లభ్యతలో తీవ్ర అసమానతలను అరికట్టడం, రాష్ట్ర ప్రజల కనీస అవసరాలకు సరిపడా నీటిని అందించడం రాజస్థాన్ ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ పథకం. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉండగానే ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా దీనికి రూపకల్పన చేశారు. వర్షపు నీటిలో ప్రతి చుక్కను ఒడిసి పట్టడం, దిగువకు వేగంగా ప్రయాణించే నీటిని భూమిలో ఇంకేలా చేయడం, తద్వారా ప్రతి గ్రామం నీటి విషయంలో స్వయం సమృద్ధి సాధించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రతి గ్రామంలో ప్రకృతి సిద్ధమైన నీటి వనరులను గుర్తించడం, అక్కడ పడే వర్షాన్ని ఒడిసిపట్టి ఎక్కడికక్కడ భూమిలో ఇంకిపోయేలా చేసుకుని రీఛార్జ్ చేసుకోవడం, ఇదే ఈ పథకం కాన్సెప్ట్.
ఇందుకోసం సమాజంలో ప్రతి వ్యవస్థను ఉపయోగించుకునేలా ప్లాన్ చేసి ముఖ్యమంత్రి వసుంధర రాజే సక్సెస్ అయ్యారు. తన సొంత జిల్లా జలావాడ్లోనే పథకాన్ని ప్రారంభించారు. వాననీటి సంరక్షణలో ప్రైవేటు వ్యక్తులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, సామాజిక మతపరమైన సంఘాలు, కుల సంఘాలు కూడా భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు సీఎం వసుంధర రాజే. ప్రకృతి ఇచ్చిన కరువును ఎదుర్కొంటున్న జనం అదే ప్రకృతి కురిపించే వర్షాన్నే ప్రాణవాయువుగా చేసుకుందామంటూ వసుంధర ఇచ్చిన పిలుపుకు మంచి స్పందనే లభించింది. ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి బాసట దొరికింది. కొద్ది కాలంలోనే 55 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇక స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తామని, పనుల కోసం సామగ్రి, యంత్రాలు సమకూర్చుతామంటూ వందల వేల విజ్ఞప్తులు వచ్చాయి. ఉద్యమ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు కదలడంతో నీరు కూడా దిగివచ్చింది. ఇప్పుడు రైతుల వదనాలు చిరునవ్వులు చిందిస్తున్నాయి. सरकार ने बहुत अच्छा ये हमारा बांसवाड़ा ज़िला में काम किया। ये जो पानी तालाब के लिए और हमारा यहाँ की जो जनता की हमारी यहाँ एरिया सूखा है, तो ये तालाब बनाने से जो हमारी सरकार वसुंधरा जी ने अच्छा काम किया। और भी हमारा बचा हुआ जो ये है नाला है और भी बनाया जाएगा। तो बहुत बहुत धन्यवाद हमारे वसुंधरा जी सरकार से। లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వేలాది గ్రామాల దాహార్తిని తీర్చగలుగుతున్న ఈ పథకానికి ఖర్చు చేసేది చాలా తక్కువే. పథకం సత్ఫలితాలను ఇవ్వడంతో రైతుల ఆదాయం పెరిగింది. గ్రామాలు సుసంపన్నం అవుతున్నాయి. 3,500 గ్రామాల్లో పోయిన సంవత్సరం 1,200 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 4,200 గ్రామాల్లో దాదాపుగా 1,600 కోట్ల వరకు ఖర్చు అయ్యేది అంచనా ఉంది. ఇది చాలా తక్కువ ఖర్చుతోటి ఇప్పుడు 16.5 లక్షల హెక్టార్ల భూమిని మేము క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేసినాం. అంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ఏదైతే వాటర్ షెడ్ స్ట్రక్చర్స్ చేశామో అక్కడ భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి. అది 16.5 లక్షల హెక్టార్లు అంటే మామూలు విషయం కాదు మేము ఖర్చు పెట్టిన దాంతో కంపేర్ చేస్తే. సో ఈ విధంగా తర్వాత ఇది డైరెక్ట్గా విలేజెస్కి డైరెక్ట్గా గ్రామాల్లో వాళ్ళ నీళ్లు వాళ్ళకే ఉపయోగించేలా చేయడం. అంటే ఎక్కడో ఒక డ్యామ్ కట్టి మరో 4 ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ గ్రామాల నుండి కరువును తరిమేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం శ్రీరామ్కు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ఈ ఉద్యమం నిరాటంకంగా సాగిపోతోంది. రాజస్థాన్లో 44,000 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు పోయిన సంవత్సరం 3,500, ఈ సంవత్సరం 4,200, దాదాపు 7,500 గ్రామాలు చేయడం జరిగింది. 8,000 గ్రామాల వరకు. ఇంకా చాలా గ్రామాలు చేసేది ఉంది. వచ్చే సంవత్సరము ముఖ్యమంత్రి గారు 7,000 గ్రామాలు చేయడం అని ఆదేశించడం జరిగింది. సో ఈ లెక్కలో ఎవ్రీ సంవత్సరం పెంచుకుంటూ పోయి వచ్చే 4-5 ఏళ్లలో మొత్తం రాజస్థాన్లో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలనేది మా యొక్క గోల్. ఈ నూతన విధానాలతో 2020 కల్లా 21,000 గ్రామాల్లో జలసిరులు కురిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఏటా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో శాశ్వతంగా కరువును మాయం చేయవచ్చునని ముఖ్యమంత్రి నమ్ముతున్నారు. దీన్ని ఆమె ఓ సవాల్గా తీసుకున్నారు. నీటి ఎద్దడి అన్న మాట కూడా రాష్ట్రంలో వినపడడానికి వీల్లేదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ జలక్రాంతి కేవలం నీటిని నిలబెట్టడానికే పరిమితం కాలేదు. భవిష్యత్ తరాలు ఇక్కడ కరువు ఎదుర్కోకుండా ఉండేందుకు స్వావలంబన దిశగా చర్యలు చేపడుతున్నారు. వాగులను జీవనదులుగా మారుస్తున్నారు. విపరీతమైన ఎండల కారణంగా భూమిలో తేమ ఇంకిపోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. చెట్లను పెంచడమే కాదు, ప్రతి చెట్టుకు జియో ట్యాగింగ్ చేసి వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో చెట్టును 5 ఏళ్లు పరిరక్షించేందుకు అవసరమైన నీటికి, సిబ్బందికి ప్రభుత్వం నిధులిస్తోంది. ఈ పకడ్బందీ చర్యలతోనే ఈ ఉద్యమ ఫలాలు శాశ్వతంగా నిలిచిపోతాయంటున్నారు శ్రీరామ్. రాజస్థాన్ రైతుల కళ్లల్లో సంతోషాలు సాగు చేస్తున్న మన తెలుగు ఇంజనీర్ వెదిరి శ్రీరామ్ సేవలను మన తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. ప్రత్యేకించి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలతో పాటు కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమలోనూ శ్రీరామ్ ఆలోచనలను అమల్లో పెడితే రైతులకు చాలా మేలు జరుగుతుందంటున్నారు మేధావులు. ఒకప్పుడు ఒక్క పంట కూడా పండనటువంటి రాజస్థాన్ కరువు దుర్భిక్ష ప్రాంతంలో ఇప్పుడు 3 పంటలు పండేటువంటి అవకాశాన్ని సృష్టించారు శ్రీరామ్ వెదిరే. జల స్వావలంబ ఉద్యమాన్ని ఆయన
ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 8,000 గ్రామాల్లో ఈ రకమైనటువంటి స్వావలంబన చేశాము. ఇక మొత్తం మిగిలినటువంటి గ్రామాల్లో కూడా ఈ రకమైనటువంటి స్వావలంబన దిశగా సాగునీరు త్రాగునీటిని అందించే దిశగా ముందుకెళ్తున్నట్టు ఆయన చెప్తున్నారు. రాజస్థాన్ నుంచి కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటేనే సరిపోదు, దాన్ని నిజం చేసుకోవాలన్న పంతం ఉండాలి. ఆ పంతానికి చిత్తశుద్ధి తోడు కావాలి. అన్నీ కుదిరాక అనుకున్నది అనుకున్న విధంగా అమలు చేయగల నిపుణులు ఉండాలి. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జల్ స్వాలంబన్ అభియాన్ పథకానికి ఇవన్నీ కలిసి వచ్చాయి. కాబట్టే ఆకుపచ్చ బంగారు లోకం కళ్ల ముందు సాక్షాత్కరించింది. కరువుతో విలవిల్లాడే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తే దేశంలో కరువుకు చోటే ఉండదు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.